రితంబరమ్మ గారు, నరసింహాన్ వీళ్ళు ఆడవాళ్లు బాగా పిల్లల్ని కనమని ఆ కన్న పిల్లల్ని ఆర్ఎస్ఎస్ లేకపోతే హిందూ రాష్ట్రం నిర్మించడానికో ఇవ్వమని చెప్పి అడిగారు, ప్రకటించారు, నిర్దేశించారు, డిమాండ్ చేశారు. ఏది చేసినప్పటికీ రితంబరమ్మ గారిని ఒక విషయం అడగాలి. అమ్మా, ఎవరైనా పిల్లల్ని కనుక్కునేది వాళ్ళ కోసం కనుక్కుంటారు, దేశం కోసం అని చెప్పి ఎవరు కనరు. రెండోది, ఒకవేళ కన్నా దేశభక్తి కోసం కన్నా గాని ఇతరులని చంపడం కోసం ఏ తల్లి బిడ్డల్ని కంటదని నేను అనుకోను. మీరు నిర్మిస్తున్నటువంటి ద్వేషానల జ్వాలల్లో సమిధలుగా మాడిపోవడానికి ఈ దేశం మాతృమూర్తులందరూ పిల్లల్ని కనివ్వాలి నీకని చెప్తున్నావు. చాలా తేలికమ్మా నీకు చెప్పడం, ఎందుకంటే నువ్వు కన్నది లేదు, నీకు కన్న బిడ్డ నొప్పులు తెలియవు. ఒక కన్న పేగు కనపడకుండా పోతే ఆ తల్లి గర్భశోకం నీకు తెలియదు. అందుకని చాలా తేలిగ్గా నాలుక చివరి నుంచి పిల్లల్ని మాకు ఇచ్చేయండి అన్నావు. వాళ్ళు నీకు ప్రయోగశాలల్లో, నీ హిందూ ప్రయోగశాలల్లో గిని పిగ్గులు మాదిరిగా కనపడుతున్నారు. అంటే మాకు ఇవ్వండి, మేము కోసు తింటాం అని చెప్తున్నావు. ఇంకో మాటలో చెప్పాలి, నువ్వు చెప్పే మాతృత్వం, నువ్వు చెప్పే గోల ఇదన్నమాట. నీకు రాజకీయాల ముందు, మీ ఓట్ల రాజకీయాల ముందు అసలు మీరేం మాట్లాడుతున్నారో, మీకు ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నారో లేదో తెలియకుండా మాట్లాడుతూ ఉన్నావు. ఈ దేశంలో ఏ తల్లైనా సరే చివరికి ఆర్మీలో పంపించే తల్లైనా నా బిడ్డ ఆర్మీలో ఉన్న క్షేమంగా ఉండాలని కోరుకుంటది, కానీ నా బిడ్డ అమరవీరుడైతే నేను దండలేయించుకుందాం అని ఏ తల్లి అనుకోదు. నువ్వు అట్లా అనుకుంటున్నావా? నువ్వు ఎక్స్ట్రాడినరీ. నువ్వు అట్లా అనుకుంటే నువ్వు 10 మందిని గాను లేకపోతే 25 మందిని గాను నీలాంటి వాళ్ళందరూ కాషాయ బట్టలు కట్టుకున్న వాళ్ళందరూ కనండి, కంటమే పనిగా పెట్టుకుని వాళ్ళని చిన్నప్పటి నుంచి ఇట్లా ఇతర మతాల మీద దాడి చేసే కసాయి వాళ్ళ కింద తయారు చేసి వాళ్ళ ఆత్మాహుతి దళాల్లో మామూలు ఈ దేశంలో సాధారణ స్త్రీలు ఎవరు అట్లా కోరుకోలేరు కూడా. ఈ దేశ క్షేమాన్ని, వాళ్ళ పిల్లల క్షేమాన్ని అందరూ శాంతిగా సౌఖ్యంగా ఉండాలని మాత్రమే కోరుకుంటారు. కాబట్టి ఇట్లాంటి పనికిమాలిన పిలుపులు మానేసి దేశానికి ఉపయోగపడే పని ఏమన్నా చేయగలిగితే చెయ్యి, లేకపోతే ఇలాంటి పనికిమాలిన పిలుపులు ఇవ్వడం మానేసి మర్యాదగా నీ తపస్సు, నీ పూజలో ఏ ఉంటాయో అవి చేసుకో. ఇక నరసింహానంద అసలు ఆయన మనని కనకపోతే మన ఇళ్లలోకి వచ్చి వాళ్ళు మనని నరికేస్తారు, మీ అందరినీ ఇలా కోసేస్తారు, ఊచకోత కోసేస్తారు అని బెదిరించాడు ఆయన. ఈ దేశంలో 100 ఏళ్ల పాటు, 1000 ఏళ్ల పాటు యవనులు, కుషాణులు, కనిష్కులు ఇలా రకరకాల జాతుల వాళ్ళు, హుణులు ఈ దేశానికి వచ్చారు. ఆ తర్వాత ముస్లింలు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు, అందరు వచ్చారు. ఎవరు వచ్చినా ఈ దేశంలో ఇలాంటి ఊచకోతలు జరుగుతాయని ఎవరు అనుకోలేదు. ఈ దేశంలో 100 ఏళ్ల పాటు శైవులు, వైష్ణవులు కొట్టుకున్నప్పుడు అనుకోలేదు. ఈ దేశంలో 100 ఏళ్ల పాటు ముస్లింలు పరిపాలించినప్పుడు అనుకోలేదు. ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక మాత్రమే మత కల్లోలాలు ప్రారంభమైనాయి. ఆ చరిత్రను విస్మరించి, మీకు చరిత్ర ఎందుకు అసలు? మీరు మాట్లాడేదాన్ని అబద్ధాలు కదా, మీకు ఏది వస్తే అది మాట్లాడతారు, మీకు చరిత్రతో పనే ఉంది. ఏమైనా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా హిందువులు ప్రమాదంలో ఉన్నారని ఎవరు అనుకోలేదు. హిందూ ముస్లింలు కొట్లాట్లు జరుగుతున్నాయి అనుకున్నారు తప్ప వాళ్ళు ప్రమాదంలో ఉన్నారని ఎవరు అనుకోలేదు. కానీ ఇవాళ మీరేం చెప్తున్నారంటే, ఒక 15 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండి, కేంద్రంలో అధికారంలో ఉండి, 300 మంది పార్లమెంట్ సభ్యులు ఉండి, 1000 మంది 1500 మంది ఎమ్మెల్యేలు ఉండి, మీకు అసంఖ్యాకమైన స్థానిక వార్డు మెంబర్ల దగ్గర నుంచి, మున్సిపల్ నుంచి, జిల్లా పరిషత్ నుంచి రకరకాల పదవుల్లో 1000 మంది మీ కార్యకర్తలు ఉండి, పోలీసు యంత్రాంగం అంతా మీ చేతుల్లో ఉండి, మిలిటరీని కూడా మీరు మతపరమైన విద్వేషాలతో నింపగలిగిన పరిస్థితుల్లో మీరుండి, మరోవైపున జుడిషియరీలో అటు ఇటుగా తీర్పులు చెప్పించుకోగలిగిన పరిస్థితుల్లో, అవసరమైతే జడ్జీలు అనుమానాస్పద మృతులకు కారణమయ్యే పరిస్థితుల్లో మీరుండి, ఎంత బలమైన మీరు స్పాన్సర్ చేస్తున్న ఆర్ఎస్ఎస్, సంఘ పరివార్ స్పాన్సర్ చేస్తున్న బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా, అప్పుడు మాత్రమే అంటే 2014 నుంచి మాత్రమే ఈ దేశంలో హిందువులు ప్రమాదంలో పడ్డారు అని మీరు చెప్తున్నారు. మరి ఈ దేశంలో హిందువులు ప్రమాదంలో పడితే దానికి బాధ్యత ఎవరు వహించాలి? అంతకు ముందు లేదు కదా. అంతకు ముందు హిందువు ప్రమాదంలో ఉన్నారని హిందువులు అనుకోలేదు, దేశము అనుకోలేదు. ఈ దేశంలో రాజ్యము, లేకపోతే అధికార యంత్రాంగము, పోలీసు యంత్రాంగము, న్యాయ వ్యవస్థలు పనిచేస్తాయి, ఎవరికి ప్రమాదం ఉండదు రాజ్యాంగ పరంగా అని చెప్పి అనుకున్నారు. మీరు వచ్చిన దగ్గర నుంచి, బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, 15 రాష్ట్రాల్లో మీరు అధికార పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి హిందువులు ప్రమాదంలో పడ్డారంటే దానికి కారణం ఎవరు? మీరే అయ్యి ఉంటుంది. మీరు ఎవరైతే అధికారంలో ఉన్నారో మీరే అయ్యి ఉంటుంది. మరి మీరు అధికారంలో ఉండి కూడా వాళ్ళని కాపాడలేని పరిస్థితి ఉంటే ఇమీడియట్ గా ఏం చేయాలి? చేతగాని వాళ్ళు దిగిపోవాలి. అంతకు మించి వేరే దానికి మార్గం ఏం లేదు. వాళ్ళని మీరు అడగాలి. మీరు హిందువుల్ని ఇళ్లలోనే ఓచకోత కోచేసే పరిస్థితి ఉన్నప్పుడు కూడా మీరు అధికారంలో ఎట్లా, మీరు ప్రతిపక్షాలను అడుగుతుంటారు కదా నూరిప్పి, అట్లా అడగండి. మీరేం చేస్తున్నారు హోమ్ మినిస్టర్, మీరేం చేస్తున్నారు ప్రైమ్ మినిస్టర్? కోసేసే ప్రమాదం ఉంది, జినోసైడ్ జరుగుతుంది, అంటే ఊచకోతలు, మారణ హోమం జరుగుతాయి, మీరేం చేయబోతున్నారని అడగండి. దీనికి మీకు ఎక్కడన్నా విశ్వసనీయ సమాచారం ఉందా అని అడుగుతారు వాళ్ళు. మీకు సమాచారం లేదు, మీరు రెచ్చగొట్టి భయపెట్టి బతకాలనుకుంటున్నారు హిందువుల్ని. మీరు మాట్లాడే మాటలకి ఏమన్నా అర్థం ఉందా? 20 కోట్ల మంది 100 కోట్ల మందిని ఓచకోత కోసేస్తారు, మీరు చేతగాని వాళ్ళు అని చెప్పి రెచ్చగొడుతున్నారన్నమాట. అట్లా ఎక్కడైనా జరిగిందా ప్రపంచ చరిత్రలో? అట్లా భారతదేశంలో ఎప్పుడైనా జరిగిందా? జరిగే అవకాశం ఉందా అసలు? ఎందుకు ఈ పనికిమాలిన మాటలు, ఈ రెచ్చగొట్టే మాటలు, ఈ భయం కలిగించే మాటలు మీరు చెప్తున్నారు? అంటే మీరు
ఎంత స్థాయి శాడిస్ట్ లో మీకు ఏమన్నా అర్థమవుతుందా? మీకు అర్థమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే మీది కుక్క తోక, దాన్ని ఎంత వంకర తీసినా అది తిరిగి వస్తుంది. ఎలక తోలు తెచ్చి ఎంత ఉతికినా అది నలిపే గాని తెలుపు కాదు. మీకు నరనరాన మీ డిఎన్ఏలో అది జీర్ణించుకుపోయింది. మీ ఆధిపత్యము, ఈ ఆధిపత్యం కోసం చంపేయండి, మీరు బానే ఉంటారు, మీరు హాయిగా ఉంటారు. కానీ అమాయకులైన వాళ్ళల్లో మాత్రం మీరు విపరీతమైన అవిశ్వాసాన్ని, భయాన్ని పాదుకొల్పి తద్వారా మొత్తం హిందూ రాష్ట్రం సాధించాలని మీరు చూస్తున్నారు. హిందూ రాష్ట్రం సాధించడం అనేది మైనారిటీలకు ప్రమాదం కాదు. ఎవరైతే హిందువులుగా ఉంటున్నారో, ఎవరైతే స్వేచ్ఛగా శాంతిగా బతకదలుచుకున్నారో వాళ్ళకు ప్రమాదం. అంచేత మీరు ఈ రెచ్చగొట్టుడు వ్యవహారాలు మానేయండి. ఈ లేనిపోని ఊచకోతల వ్యవహారాలు మానేసేయండి. ఇవాళ ఎవరి మీద ఊచకోతలు జరుగుతున్నాయి, ఎవరి మీద దాడులు జరుగుతున్నాయి, ఎవరు తలవార్లు పిస్తోళ్లు పట్టుకుని ఊరేగింపులకు దిగుతున్నారో అందరు చూస్తూనే ఉన్నారు. అందరికీ కళ్ళు మూసుకుపోయాయి, మీరు చెప్పేదే వాస్తవం అని చెప్పి మాట్లాడకండి. మీకుండే ఐటీ సెల్ ప్రచారాలన్నీ ఉన్నాయి, కానీ అది మాత్రమే కాదు, ఇంకా నిఘా నేత్రాలు మీ మీద వాస్తవం తెలిసిన ప్రజల నోళ్లు ఇంకా ఉన్నాయి. అంచేత అవాస్తవ అబద్ధ ప్రచారం మానేసేయండి.